బట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. బైబిల్ తరగతిలోనికి కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, రాయగడికి వచ్చిన దేవుని పిల్లలు, ఈ ఊళ్ళో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లు కూడా వాక్యమైన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనం అందరికీ దీవించిన గాక. పోయిన వారంలో బైబిల్ తరగతి రాయలేకపోయింది, ఊరికి వెళ్ళిన కాబట్టి ఆ రోజు మీటింగ్కి నేను రాయలేదు. ఈరోజు దేవుడు కృపని ఆశ్రయించి మీ దగ్గరికి రావడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి, ఆయుష్ ఇచ్చిన కాబట్టి, బలం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 వచనం చదువుతున్నాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కోల కర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. స్తోత్రం. మనము 10 అధ్యాయం నేర్చుకున్నాం. 10 అధ్యాయముల విషయము మొదటి వచనం చూడండి. 10 అధ్యాయం. బలిష్ఠుడైన బలిష్టమైన వేరొక దూత పరలోకము నుంచి ఆయన చేతిలో చిన్న పుస్తకం, తెరవబడిన చిన్న పుస్తకం. అది ఎవరైనా నేను చెప్పారు, మీరు అది మర్చిపోలేదు అనుకున్నాం. ఈ బైబిల్ తరగతిలోకి వచ్చిన వాడు అందరూ ఒక నోటుబుక్, ఒక కలమ తెచ్చి వస్తే బాగుంటాం. ఎందుకంటే వినడం మాత్రం కాదు, మీరు రాసుకొని ఉంటే రాబో దినములు అది మీకు పనికి వస్తుంది. చాలా మందికి ఎన్నిసార్లు చెప్పినా కానీ రాయండి. నేను గడికడికి చెప్పాను, నేను కూడా మీరు వలన రాసుకొని వస్తున్నారండి. అది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరం తర్వాత నాకు కూడా అది పనికి వస్తుంది. దాన్ని బట్టి మీకు అందరికీ నేను చెప్తున్నాను. తెలుగు రాయడానికి నేర్చుకున్న పిల్లలు, అది ఒక 8 క్లాసులు చదివిన పిల్లల నుండి పైకి ఉన్న వారు అందరూ ఏం చేయాలి? రాయాలి. రాయలేకపోతే మీకు ఇది అర్థం అవ్వదు. ఇప్పుడు వింటాం, మళ్ళీ ఏమవుతుంది? మర్చిపోతారు. అలాగా ఉండకుండా ఈ వినిన వాక్యము మీ ఒక పుస్తకములు కానీ, ఒక నోట్బుక్లు కానీ రాసుకుంటే చాలా బాగుందన్నాను నేను చెప్తున్నారు. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే పోదు. అప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యము 11వ అధ్యాయము. ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఇది ఈ 11వ అధ్యాయంలో 2 విషయం ఉంటాయి. ఒకటి దేవాలయము, 2 సాక్షులు గురించి 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అప్పుడు దాని గురించి మీరు బాగా శ్రద్ధగా వినాలి. స్తోత్రం. అంటే ఇక్కడ నెచ్చపోతున్న మాట వినండి. 11 నుండి 18 వరకు ఉన్న వాక్యం అధ్యాయములు మనం చదివితే అన్యుల వరకు, యూదుల వరకు, రాజుల వరకు జరగబోవడానికి ఉన్న ప్రవచన విషయం రాయబడి ఉంది. జరగబోవడానికి రాజులకి, యోధులకి, అన్యులకి జరగబోవడానికి ఉన్న ప్రవచనము విషయము రాయబడి. ఇక్కడ మనకు చదివిన వాక్యం ఏమనగా, యోహాను గారి చేతికి దేవుడు ఏమి ఇచ్చారు? ఒక కొలత అంటే నీకు అర్థమైందా? మెజర్మెంట్ ని చెయ్యిన కర్ర ఇచ్చారు. ఆలయాలకు వచ్చిన వాడికి అందరికి ఏం చేయాలి? కొలత అంటే ఆలయంలోకి వచ్చిన వాడికి అందరికి ఏం చేయాలి? కొలత పెట్టాలి. స్తోత్రం. నీ ఎలాగ ఉన్నారని, పొడవుగా ఉందా, తక్కువ ఉందా,
ఎలాగా ఉన్నారని ఒకసారి నిర్ణయించండి, కొలతి చూడాలి. ఆమె ఇదే విషయం కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఉందండి. కొరింథీ పత్రికలో ఆ వాక్యం కూడా మీరు చదవస్తే బాగుంటానని అనుకున్నారు. కొరింథీ పుస్తకం 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 21 వాక్యం కూడా చదివితే బాగుంది. మీరు ఏది కోరుచున్నారు అదే నేను అడుగుతున్నాను. అంటే ఆ కొరింథీ సంఘ బిడ్డలకి వాక్యంలోని వస్తే ఆడ సరి అవ్వదు. ఆడికి ఏం కావాలి? కావాలి, కర్ర కావాలి, కొట్టాలి అని పౌలు గారు అడుగుతున్నది. ఈ కాలంలో కొత్తలకి కొలతలు మాత్రం కాదు, కొలతలు తోడుగా కొట్టుకుంటే ఒక పెద్ద మాడుకుంటే కొందరు సరి అవుతుంది. అది పౌలు గారు కొరింథీ సంఘములు కదా, దేవుడు బిడ్డలారా, నేనే ఎలాగ నీ దగ్గరికి రావాలి, మీరు కోరుచున్నారు, బెత్తంతో మీ దగ్గరికి రావాలని పౌలు గారు అడుగుతున్నారు. అంటే ఆ కర్ర ఎందుకంటే కరప్షన్ చేయడం, డిసిప్లిన్ చేయడం, పద్ధతి క్రమశిక్షణ అంటే నిన్ను కొట్టి పద్ధతి క్రమశిక్షలోనికి నడిపించడానికి అప్పుడప్పుడు బెద్దం ఏం చేయాలి, వాడాలి. వాడలేకపోతే సంఘ బిడ్డలు ఏమవదు, కరెక్షన్ అవ్వదు, వాడి జీవితం ఏమవదు. కరెక్ట్ అవ్వాలంటే బెద్దం వాడాలి అని. అందుకని ఆదివారం చర్చకి వచ్చినప్పుడు, శుక్రవారం వచ్చినప్పుడు ఒక పెద్ద కర్ర పట్టుకొని వెళ్తుంది. చెప్పాలి, కొట్టాలి, చెప్పాలి. ఎందుకంటే సంఘ బిడ్డలకి కరెక్షన్ రావాలి, సరి రావాలి. అప్పుడు పౌలు గారు ఈ సంఘానికి ఎలాగ అడుగుతున్నారు. కానీ యోహన్న గారికి దేవుడు చేతికి ఇచ్చింది కర్ర కాదు, మెషరింగ్ చేయడానికి రాడ్ ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కొందరికి ఏం చేస్తున్నారంటే కొనుక్కున్నారంట. ఇక్కడ రాయుడు ఏంటంటే దేవాలయం ఏం చేయాలి, ఆలయం ఏం చేయాలి, దేవుని ఆలయం ఏం చేయాలి. కొన్ని ఆలయంలో దేవుడు చేస్తున్నారేమనగా అది కట్టడానికి దేవుడు ఏం చేస్తున్నా కొనుక్కుంటున్నారు. రెండు పడేసడానికి దేవుడు ఏం చేసుకున్నారు, అది కూడా దేవుడు. ఇది రెండు కూడా వాక్యములు చదివి తర్వాత చెప్తున్నారు. ఒకటి ఆ దేవాలయం కట్టడానికి దేవుడు ఏం చేస్తున్నారు, కొలత వేస్తున్నారు. తర్వాత ఆ కట్టిన ఆ దేవాలయం కూడా పడదోయడానికి కూడా ఏం చేస్తున్నారు. ఆమె ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ఆమోసు గ్రంథంలో ఉందండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7, 8, 9 వదిలి చదివితే మీకు నేను చెప్తున్నాను. మట్టపు గుండె అంటే నీకు అర్థమైందా? హలో, నీకే అడుగుతున్నాను. మట్టపు గుండె ఏంటంటే అర్థమవుతున్నారా? లేదు. మట్టపు గుండు మేసిరి చేతులు గోడ కట్టినప్పుడు ఆ మేసిరి చేతులు ఏముంది, మట్టపు. సరే చదవమ్మా. నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు మట్టపు గుండు పట్టుకున్నారు. ఎవరికి? ఇశ్రాయేల్ అయిన గోడకి, ఇశ్రాయేల్ అయిన ప్రజలకి. అది గోడ అని చెప్పినది ఆ ప్రజల గురించి చెప్తున్నారు. ఆ ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నారు, మట్టపు గుండు వేసి వారి చెయ్యిన పని సరి అయిన రీతిలో ఉన్నవా లేదా అని తెలియడానికి దేవుడు మట్టపు
కుంటి వేసినప్పుడు ఈడేమో గోడ మొత్తం వంకరగా ఉంది. To determine if the world was straight or it need to be destroyed. అది తిన్నంగా ఉందో లేదా లేకపోతే పగలగొట్టాలా? ఈ గోడ తిన్నంగా ఉందా లేదా అని మట్టపు కుండ్రను పట్టుకొని చూసినప్పుడు అది కొంచెము బెండ్ అయి ఉంది. వెంటై ఉంటే ఆ మేస్త్రి చేతులేముంది? లేదు, తాపి ఉంది. అదితో ఏం చేస్తున్నారు? కొట్టడం. ఈ దినములు కొందరికి మట్టప్పుకుండా ఆనాడు అలాగే ఉండే ఈనాడు మట్టప్పుకుండా అని చెప్పిన దేవుడు వాక్యం. ఆ దేవుడు వాక్యము దేవుడు దాసును పట్టుకొని నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ మాట, నీ నడకడ సరి ఉందా లేదా అని ఈ వాక్యం అందించినప్పుడు అర్థమవుతున్నాడు అన్నమాట. అది నిండినప్పుడు నీ గోడ, నీ జీవితం ఏం చేయాలి? సరి చేస్తే బాగుంటావు, లేకపోతే దేవుడే నిన్ను పగలగొట్టుతున్నాడు అన్నమాట. దేవుడు నాశనం చేయని ముందుకే దైవదాసుడు నాశనం చేయనదే మంచిది. అర్థమైందా లేదా? నాకు దేవుడు దైవదాసుడి చేతులు పడిన కంటే మంచిది, దేవుని చేతులు పడిన కంటే దేవదాసుడి చేతులు పడనే మంచిదండి. అందుకని నేను చెప్పిన మాట ఆశ్చర్యంగా వినండి. కొందరు ఇప్పుడు దైవదాసుడి చేతులు ఒదిగిపోగరు. ఒదగలేని వాడికి దేవుడు ఒదుగుతాడు, దేవుడు ఒదిగిస్తాడు. దేవదాసుడి చేతులు ఏం చేయదు? ఇక్కడ నుండి కప్ప ఇక్కడ నుండి గెందినట్టుగా ఈ సంఘం విడిచిపడి వేరే సంఘం కలిసినవాడే నీ అలాగే ఉంది. కట్టే మాటలు అంటే అది లక్ష్మికి అర్థమైంది అన్నమాట. ఏం చేసేది నేను ఆ పాత కర్మ ఏం చేసినా కానీ సంఘం మారిన కానీ ఈడు మారదు. సంఘం మారిన కానీ మనిషి మారదు, బుద్ధి మారదు. మారితే బాగుంది, మారితే నీకు మేలు, నీ జీవితం మారితే బాగుంది. అప్పుడు ఇక్కడ దేవాలయం లోపలలో ఏం చేశారు? ఇప్పుడు యోహన్న గారు కొలత వేసమని చెప్పి వచ్చిన వాడికి, అంటే వచ్చిన వాడికి ఏం చేయాలి? కొలత పెట్టాలి. స్తోత్రం. అందుకే బయటలున్న వాడికి కొలత పెట్టడం అక్కర్లేదు. ఆడి ఎక్కడైనా తందానదానం, ఎక్కడైనా అలాగే వెళ్ళిపోతారు అన్నమాట. ఈ దేవాలయం లోపలికి వచ్చిన వాడు మాత్రమే చేయాలి. అదే ఈ రాత్రి నేను చెప్పుతున్నది. ప్రార్థనకి వచ్చిన వాడు జీవితం సరి చెయ్యడు, ప్రార్థనకి వెళ్ళిన వాడు జీవితం సరి చెయ్యండి. నిన్ను కొలతడానికి ఆనాడు యోహన్న గారి చేతులేమిచ్చింది? కొలత ఇచ్చినట్టుగా ఈనాడు దైవదాసుడు వచ్చి వాక్యమైన కొలత నీ చేతికి అప్పగించారు. మన చేతికి అప్పగించారు. నిన్ను బాగా కొలుతున్నట్టుగా అప్పుడు దేవాలయం గురించి మనకు కొన్ని విషయం తెలిసిన తర్వాత ముందుకు వెళ్తాం. బైబిల్ చదివినప్పుడు దాదాపు 10 దేవాలయం గురించి రాయబడి ఉంది. ఎందుకంటే అదొకసారి నేర్చిన తర్వాత ఇక్కడ రాయబడిన దేవాలయం గురించి మనం నేర్చుకుందాం. ఓకే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19 వాక్యం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము, అంటే పరలోకమందు దేవుని ఆలయం ఏమైంది? అప్పుడు ఇతర పరలోకములు ఏముంది? స్తోత్రం, స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడు స్థాపించారు, ఎవరు కట్టారని నాకు తెలియదు. కానీ వాక్యం చెప్పుతున్నారేమనగా పరలోకముల దేవాలయం కనబడినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని సంఘ బిడ్డలారా, ఇది యోహన్న గారికి దేవుడు చూపించారట. స్తోత్రం. ఆ దేవాలయం గురించి దేవుడు అతనికి చూపించారు. అది ఎక్కడే ఉన్నది? పరలోకములున్న ఒక దేవాలయం. దేవునికి స్తోత్రం. అందుకని తర్వాత చెప్తానండి, పరలోకములు ఉన్న దేవాలయములు చూపించిన కారణం ఏమనగంటే ఎసెకేలు గ్రంథములు వచ్చినప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు వద్దు, సరే అండి. ఒకటి
పరలోకములు మనకొక ఒకటి. రెండవదే అపోస్తల కార్యము 7వ అధ్యాయము 44వ వచనం చూడండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చెయ్యవలెనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితృ అంటే ఆ చూపినట్టుగా ఎలాగ చేశారండి దేవుడు. Just as God directed Moses. అంటే అతడు చూచిన మాదిరి అంటే చొప్పున దేవుడు అతనికి చూపించిన మాదిరిగా చెప్పిన నీకేం చేయాలి? ఎడారిని దేవుని కొరకు ఒక ప్రత్యక్ష కూడారము నిర్మించాలని దేవుడు సెలవిచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎలాగ చెయ్యాలి? According to the pattern. దేవుడు చూపించినట్టుగా. ఇప్పుడు ఆనాడు దేవుడు మోషే గారికి దేవుడు చూపించారు. ఇటు పరలోకములున్న దేవాలయం ఎలాగుందో అది అంటే మోషకి దేవుడు ఏం చేశారు? ఆ చూపించిన లెక్క అనుసరించి ఆదేశం చేయాలి. According to the pattern which he has shown. దేవుడు చూపించిన pattern ప్రయాణం ఉంది. దేవుడు చూపిన ఆ ప్యాటర్న్ ఉంది. దాని ప్రకారంగా నీ ఏం చేయాలి? గుడారం కట్టాలి. ప్రత్యక్ష గుడారం కట్టాలి. నీకు నచ్చినట్టుగా అని మోస చెప్పుతున్నారు. అయ్యా ఐగుప్త దేశములున్న నాకు జ్ఞానం ఉంది. ఐగుప్త దేశములు నాకు అంటే ఆనాడు ఐగుప్త దేశములు ఎంత జ్ఞానం పొందుకున్నావో అంత మొత్తం మోసం మొత్తం ఏం చేసుకున్నారు? ఆ జ్ఞానంతో ఏం చెయ్యలేదు, కట్టలే. దేవుడు చూపినట్టుగా ఆయన నీకు చూపిన మాదిరిగా చెప్పిన నీ జీవితం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ సంఘం, నీ ప్రవర్తన, నీ వాక్య పరిచర్య ఆయన చెప్పినట్టుగా కట్టాల తల్లి. చేయాలి ఆయన అంటే ఇది మోస కట్టినది గురించి ఎక్కడ రాయబడి నిర్గమకాండం మొత్తం ఉంది. 26 నుండి 40 అధ్యాయం వరకు నీ ఇంటికి వెళ్ళి చదివితే నీ గూడారం గురించి స్పష్టంగా దేవుడు రాయబడి ఉంది. ఆ గూడారంలో 3 భాగాలు ఉంది. ఒకటి ఆవరణము, 2వ భాగము పరిశుద్ధ స్థలము, 3వ స్థలము అది లోపల 7 విధములున్న వస్తువు ఉంది. అది ఎవరండి? బయటిని 2 ఉంది. బయటిలో 2. బయటిలో ఏముందండి? ఒకటి బలిపీఠము, 2 గంగాళము. అంటే బలి చెయ్యడానికి వెళ్ళిన ముందే బలి చేసిన వాడు ఏం చేయాలి? గంగాళం దగ్గరికి రావాలి. అప్పుడు ఈ గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు ఈ గంగాళం మొత్తం అద్దంతోని తయారు చేసేది. అనగా ఎందుకు అద్దంతోని తయారు చేశారంటే వచ్చిన నిన్ను నీ బలి అర్పించడానికి వచ్చారు కదా, నిన్ను మొదటి నువ్వే చూడాలి. మొదటి నిన్నే చూసుకోవాలి. నీ చూసిన తర్వాత ఏం చేయాలి? బలి అర్పించాలి. ఇదే గంగాళం రెడ్ కలర్ గా ఉంది. అది దేవుడికి ఇష్టం అయితే అది ఎప్పుడైనా నీకు చూపిస్తానండి. స్తోత్రం. ఆయన కింద అంటే బలి వీయడం. ఆమె ఇప్పుడు బలి అర్పించడానికి వచ్చిన బిడ్డలు ఏం చేయాలి? గంగాళం దగ్గరే కడగాలి. స్తోత్రం. కడుక్కోవాలి. ఏం చేయాలి? తొందరగా కడుక్కోవాలి కదండి. కడకుండా అందరూ ఏం చేస్తున్నారు? చెప్పినట్టు దేవుడు పెట్టదండి. దేవుడు పెట్టండి. నీ చిన్నప్పటి నుండి దేవుని పెట్టనే. అది అయితే ఆ తోటపల్లిలోకి వెళ్తే అక్కడ ఏమవుతున్నారంటే అక్కడే ఆ పెద్ద డాబలు ఏముంది? చేప ఉంది. ఆ చేప చెప్తున్న ఒరే నన్ను నేను పుట్టినది ఎక్కడ, నీకు పెరిగినది ఎక్కడ? ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నీ పట్టుకొని నన్ను మళ్ళీ ఎందుకు కడుగుతున్నారు? కడగలేకపోతే కంపు పోదు, కంపు పోదు. నిన్ను కూడా కడగలేక నీ క్రైస్తవులకు పుట్టి పెరిగేది కరెక్టే. నీలో ఏముంది? కలంకము, చెప్పలేని మాలిన్యం. ఇక్కడికి వెళ్ళారంటే అయ్యో దేవుని చిత్తకుండా వెళ్ళారు. అక్కడే నా కోసం వాడు ఏం చేశారంటే 20 కేజీ పెద్ద చేప డాము నుంచి పట్టుకొని వచ్చాను. పెద్దది. నాకు ఎందుకంటే ముక్క తీసుకొని కట్టేసి కూర నేను తినలేదు. ఎందుకనంటే
ఆయన కడిగారు 5-6 సార్లు నీళ్ళు ఏం చేసేది కడిగారు. ఎలాగ కడగలేదు, ఉప్పుతో కడగాలి. ఉప్పు లేదు, కొందరు చేప తీసుకొని వచ్చి కడుగుతున్నారే ఉప్పు పసుపేసి కాదు తల్లి, ఉప్పేసి కడిగిన తర్వాత అది వాసన పోలేదు అంటే ఇది మైదా పిండి కలిపి ఏం చేయాలి, కడగాలి. కొందరు కడగదు, నిమ్మకాయతో కడగచ్చు, వినగలితో కడగచ్చు, నిమ్మకాయలతో కడగచ్చు, అదే మైదా పిండితో కడగచ్చు. ఇవన్నీ ఉప్పుతో ఒక 3 చుట్టాలు చేయాలి, తిప్పినప్పుడు దానిలో ఏం చేస్తున్నారు మొత్తం బయటికి. కొందరు ఇప్పుడు వంట చేసినప్పుడు అసలు తినడానికి ఇష్టం లేదండి సోత అంటే పాత గారి వంట నేర్పించారు. ఇది కూడా అది ఉందండి, ఇది కూడా ఇస్రాయేల్ ప్రజలు ఆడేం చేస్తున్నారంటే దొడ్డికి వెళ్ళినప్పుడు ఎలాగా వెళ్ళాలని కూడా బైబిల్ రాయబడి నీ వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాలి పిల్లికి చూడండి, పిల్లి చూడండి, పిల్లి ఎలాగ దొడ్డికి వెళ్తున్నా చూసారా? మన కలగదు ఎక్కడ చూసినా అక్కడ స్వచ్ఛ భారత ఉండని చెప్పినమంటే సరైన రీతిలో నీ కోర చెయ్యండి. నేను పెరిగినప్పుడు అదే చేసిన అదే చేసుకున్నాను, మారదు. ఏంటండి నేను పుట్టినప్పుడే అమ్మ నాన్న నేర్పించారు, దాని నుండి ఒక్క ముక్క కూడా అట్టయితే అదే టేస్ట్, నీ అదే తిన్నుతున్నా కాబట్టి వేరే టేస్ట్ తినండి, వేరే కూర తినండి. అప్పుడు నీ చేసినది టేస్ట్ లేదని నీకు అర్థమవుతుంది. పోనండి అప్పుడు కడిగాలి దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రత్యక్ష గుడారములు 7 వస్తువులుంది నేను చెప్పాను, బయటలో 2, లోపల ఏముంది 5. ఆమె పరిశుద్ధ స్థలములో ఏముంది? 1 ధూప వేదిక, 2 దీపవృక్షం, రొట్టిరా బల్ల, రొట్టి బల్ల, ఒక పక్క 6, ఒక పక్క 6 అరగంటి బల్ల ఉంది. ఇంకేంటి ఉందండి అక్కడ? దేవునికి స్తోత్రం. దీపవృక్షం ఉంది, దేవునికి స్తోత్రం. ఇక్కడ దాని పరిశుద్ధ స్థలములు ఏముంది? మందాసం ఉంది, మందాసం పైన కృపాసనం, కరువుల పైన ఏముంది? కృపాసనం ఉంది. దేవుడు ప్రత్యక్షమైన చోట దేవునికి స్తోత్రం. ఈ గూడారం లోపల 2 వెలుగు తప్ప వేరే వెలుగు లేదు. ఒకటి దీపవృక్షములు ఉన్న వెలుగు, 2 దేవుడు అప్పుడప్పుడు మహిమ వెలుగు తప్ప వేరే వెలుగు లేదండి. స్తోత్రం. అది నా సబ్జెక్ట్ కాదు, అందుకని నేను అక్కడికి అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడు చూపించినట్టుగా మోసే చేశారు, ప్రత్యక్ష గుడారాన్ని గుడారములు కట్టారు. అంటే ఈ దినములు సాక్ష్య గుడారం కట్టారు. అంటే ఈ కాలం అంటే వేరే ఒక రీతిలో గుడారం కట్టుతున్నారు. ఎలాగా అది నచ్చినట్టుగా గుడారం కట్టుతున్నారు. అందరూ చెప్తున్నారు పాస్టర్ గారు ఏం చేయాలి, మ్యారేజ్ చేయకూడదట. ఏం చేయాలి? మా పాస్టర్ గారు ఏం చేయకూడదు, పెళ్లి చేయకూడదు అంటే బైబిల్ చెప్పుతున్నారండి. పాస్టర్ అవడానికి మొదటి ఉన్న అర్హత ఏక భార్య ఉండాలి. భార్య చచ్చిపోతే వేరే మ్యారేజ్ చేయొచ్చు. ఇక్కడ అలాగే చెప్తున్నా భార్య ఉండాలి, దేవునికి స్తోత్రం. ఇలా ఆంధ్ర సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు కొందరు వాక్యం చెప్పడానికి తెలిసి అందరూ సహోదరులు అందరూ సంఘానికి పాత్ర అయిపోతున్నారు. అమ్మ ప్రత్యక్ష గుడారములు ఎవరు కూడా యాజకుడు సహోదరులు ఎవరు లేరు. యాజక ధర్మ ఎవరు కూడా సహోదరులు ప్రార్థన చేయొచ్చు, వేరే పని చేయొచ్చు, సహాయం చేయొచ్చు. కానీ సహోదరి అంటే ఆడవాళ్ళ గురించే చెప్తున్నారు. స్తోత్రం. ఆంధ్రాలో ఇప్పుడు మొత్తం ఏంటంటే పాత్రమే అయిపోయింది మొత్తం. స్తోత్రం చెప్పండి. కత్తి పట్టిన వాడు అందరూ ఎవరు అయిపోయిందండి? పాత్ర అయిపోతున్నారు. వాళ్ళు పాత్ర కూడా తిట్టిన వాడు కూడా ఉన్నారు. పాత్ర కూడా పోనండి. నేను అదే అది బైబిల్ స్టడీ అవుతున్నప్పుడు అలాగే చెప్తున్నాను. స్తోత్రం కలిగి ఇది దేవుడు చెప్పినట్టుగా కాదండి. దేవుడు నీకు ఎలాగ చూపించారు అదే విధంగా ఏం చేయాలి? కట్టాలి, గుడారములు కట్టాలి అని నేను చెప్పబోని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి వందనాలు. స్తోత్రం. 3వదే మనము చూడవలసింది ఏంటంటే దేవునికి స్తోత్రం. మొదటి రాజుల పుస్తకం 6వ అధ్యాయము
ఒకటి వచనం చూడండి. అయితే మూడో మందిరం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టి 2వ మందిరం కట్టిన వాడు ఎవరంటే సొలొమోను గారు. కట్టడానికి రెడీ అయిన వాడు ఎవరు? దావీదు. దావీదు అంటే రెడీ అయింది, కానీ దేవుడు చెప్పాడు నీ ఏం చెయ్యకూడదు. ఎందుకు? నీ చేతి రక్తపాతం ఉన్న కాబట్టి నీ కట్టకూడదు. నీ కుమారులైనా సొలొమోను ఇవన్నీ సిద్ధపరిచిన వాడు ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. సొలొమోను కట్టిన దేవాలయం ఇది ఎక్కడ కట్టారండి? మోరియా కొండ పైన. ఏమండి? మోరియా కొండ పైన ఈ దేవాలయము కట్టారని దేవుని వాక్యములు రాయబడి ఉందండి. స్తోత్రం. ఆది కాండము అంటే 2 దినవృత్తాంతము 3వ అధ్యాయం 1 వాక్యము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలురాలైన అహన్యకునకు పుట్టిన అబద్ద జ్యేష్ఠుడు కర్మెలురాలైన అబీగైలునకు పుట్టిన దానియేలు 2 దినవృత్తం 3వ అధ్యాయం 1 వచనం. Then Samuel began to build the house of the Lord in Jerusalem on Mount Moriah. దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున. ఆమేన్. అంటే మీకు అర్థమైందో ఏంటో? దావీదే ఎక్కడ కట్టడానికి సిద్ధపరిచారు? మోరియా కట్టబడానికి. అంటే 1 2వ అధ్యాయము ఆ 2 విషయములు అక్కడ మీరు బాగా తెలుసుకోవాలి. ఒకటి దేవునికి స్తోత్రం. అక్కడ 3 విషయములు నేర్చుకో. ఒకటి మోరియా కొండ పైన లేదు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి ఏం చేశారు? బలి అర్పించిన సమర్పణ ఉన్న చోటే అది సమర్పణలోకి రావాలి. దేవునికి స్తోత్రం. రెండవది దేవునికి స్తోత్రము. దావీదు ఒక పని చేశారు ఎక్కడ, అది కూడా మీరు చూడాలి. అప్పుడు మీకు అర్థమవుతున్నారు మాట దేవునికి. మొదటి దినవృత్తాంతం 21 అధ్యాయము 24, 25, 26 వాక్యం చదవండి. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరిగా తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 సులుముల బంగారు. ఒర్నాను స్థలం, ఆ స్థలము మోరియా స్థలం. ఒర్నాను ఇది ఎందుకంటే అంటే దావీదు ఒక చిన్న తప్పు చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు? లెక్క పెట్టారు. ఆ లెక్క పెట్టడం వలన దేవుని విరోధంగా ఏమైంది? తప్పు చేశారు కాబట్టి దేవుడు తన ప్రజలకు ఏం చేశారు? చంపారు. స్తోత్రం. అది ఎక్కడే అంటే ఒర్నాను ఆ పొలములు దేవుడు దిగి వచ్చారట. స్తోత్రం. ఆమె అక్కడికి దేవుడు ఏం చేశారు? దిగి వచ్చారు. ఆ స్థలము దావీదు డబ్బిచ్చి ఏం చేశారు? అదే చెప్పండి. ఆవిడ దేవునికి బలి అర్పించడానికి సమర్పణ మాత్రం కాదు, ఏమి ఇవ్వాలి? ఖరీదు కూడా ఇవ్వాలి. ఆ ఖరీదు ఇవ్వాలి. కొందరు ఏం చేస్తున్నారు? సమర్పణ ఉంది, వెల చెందించరు. ఫ్రీగా ఓసుకైపోవాలి. పాస్టర్ గారికి ఇల్లు కట్టుకున్నారంటే 5 లక్షలకి, పాస్టర్ గారికి 100. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా రాలేదు? మన పిల్లలు మీరు చెప్పలేకపోతే నేను ఇంకా విస్తరింపబడాలి. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. కష్టపడుతున్నారు కానీ దైవదాసుడికి డబ్బు నొక్కదు. అక్కడే నొక్కండి. దొంగలు అయిపోతున్నారు. అక్కడే అక్కడ నొక్కదు. ఎవరికి? గొంతుకి నొక్కండి. అర్థమైందని అనుకుంటారు. దావీదు చెప్పారు, దేవుడు ఎక్కడే తీర్పు దిగారో ఆ స్థలమే చేశారు. అక్కడే డబ్బులు ఇచ్చి కొన్ని అది దేవాలయ గట్టదేరు. సోదరు ఒకటి సమర్పణ, 2 ఖర్చులు చేశారు. సోదరం చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. అదే స్థలం సొలొమోను గారు ఏం చేస్తున్నారు? దేవాలయం కట్టేది. ఎన్ని సంవత్సరం అన్నమాట లోపల? 7 సంవత్సరం. ఎన్ని సంవత్సరం అండి?
7 సంవత్సరం లోపల దేవాలయము కట్టించారు. కానీ ఆయనకి ఇల్లు ఎన్ని సంవత్సరం కట్టారు? 14 సంవత్సరం. మంచి కుర్రాడు. ఇల్లు కొట్టుకోవడానికి దేవుడు పనిచేరికి మాత్రం 7, సొంతం 14 సంవత్సరం. దేవుని ఆలయం కన్నా గొప్పగా ఉండాలి. ఎందుకు ఆలయం చెప్తే దేవుడి తక్కువ దేవుడి పనికి 7 సంవత్సరం. సొంత ఇల్లు కట్టడానికి 14 సంవత్సరముల డబ్బులు కట్టబట్టి ఆయన ఇల్లు కట్టించారు. స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడి పని ఎక్కువ డబ్బులు ఖర్చు చేయండి. దేవుడి సేవల డబ్బులు ఎక్కువ ఖర్చు చేయండి. మీ సొంత పని కోసం డబ్బు అందరికీ ఉన్నామని దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవునికి స్తోత్రం కలిగిన. ఆలయం మొత్తం బాగా కట్టారు. కానీ ఈ ఆలయంలో ఏమంటే తెలియలేని కొన్ని రహస్య స్థలం కూడా ఉంటుందన్నమాట. స్తోత్రం. ఆలయం కట్టారు, ఇలాగ బంగారంతో కట్టారు. అదే చెప్పడానికి ఏంటంటే స్తోత్రం. అదే ఏమంటే అది కొండ పైకి వెళ్ళి కర్ర తెచ్చుకొని ఏం చేశాడు? కట్టారు. అంటే కర్ర తెచ్చుకోవడానికి సొలొమోను రాజ్యములో ఆ కర్ర నరికి తీసుకోవడానికి ఉన్నవాడు లేను కాబట్టి హీరా అని చెప్పిన రాజుల దగ్గర ఉన్నవాడికి చెప్పాయా, మీ ఊర్లు కర్ర నరకడానికి ఎరిగిన వాడికి కావాలంట. ఏమండి? కర్ర నరుకోవడానికి ఎరిగిన వారు. ఈ దేవాలయం కట్టిన కర్ర ఎరిగిన వాడు ఏం చేయాలి? పని తెలిసినోడు చేయాలి. ఎదిగిన వాడికి నరకలేకపోతే ఆ చెట్టు పడిపోదు. మనకన్నా బలుపు ఎక్కువ చెట్టు. కొన్ని చెట్టు అలాగా ఉందండి. వర్షం పడుతుంది కాబట్టి ఒక పాట పాడండి. లోనికి వెళ్ళండి. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా ఆ వాటర్ బాటిల్ తీసుకో. అమ్మ చేసి పట్టుకుని మీరు అమ్మ చేసి పట్టుకుని అమ్మా చిత్తమునకు తల వంచితే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే సరే అండి. వాక్యమేనండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. సొలొమోను కట్టిన దేవాలయము, ఆ దేవాలయం ఇప్పుడే కొన్ని దినములు దేవుడు మహిమ కలిగించాడు. కొన్ని దినముల తర్వాత ఆ దేవాలయం కూడా ఏమైంది? పగలగొట్టబడింది. ఎవరైతే బాబేలు రాజులు వచ్చి ఆ దేవాలయం ఏం చేశారు? పగలగొట్టినట్టుగా దేవుడు వాక్యములు అందుకని దేవుడు ఇప్పుడు దేవాలయంగా సరిగా లేకపోతే ఆ దేవాలయం దేవుడు ఏం చేస్తాడు?
ప్రకటన గ్రంథంలో 7 సంఘం గురించి రాయబడి ఉంది. ఆ పేరు రాయబడిన చోటలు ఇప్పుడు ఏం లేదు, సంఘం లేదు. ఆ చోటలు ఇప్పుడు ఏం లేదు. ఆ సంఘం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ సంఘ బిడ్డలు ఉన్న తప్పులు దేవుడు బయలుపరిచినప్పుడు వారి కూడా తన జీవితం ఏం చేయలేదు, మార్చుకొనలేదు. కాబట్టి ఆ సంఘం ఏమైంది? ఆ స్థలం నుండి దేవుడు ఏం చేశాడు? తీసివేసినట్టు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు సొలొమోను కట్టిన దేవాలయం కూడా ఏమైందండి? పగలగొట్టినట్టుగా దేవుడు నాలుగు సెరుబాబేలు గారు కట్టిన దేవాలయం. ఎజ్రా 1 అధ్యాయము 1 వచనము 3వ వాక్యం 4వ వాక్యం చూడు. 1 అధ్యాయము 1 నుండి 4 వరకు. 1 నుండి 4 వరకు. పారసీక దేశపు రాజైన కోరాసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరాసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని. అంటే ఇప్పుడు కోరేసు ఏం చెప్పారంటే, దేవునికి మందిరము కట్టించడానికి ఆడి మనసుకి దేవుడు ఏం చేశారు? కల్పించారు. అంటే అప్పుడు వచ్చిన వాడు ఎవరంటే సెరుబాబేలు, ఎస్రా, ఈ ఇద్దరు కలిసి వచ్చారు దేవాలయం కట్టడానికి. ఎక్కడ నుండి? బబులోను నుండి యెరూషలేముకి వచ్చింది దేవాలయం కట్టడానికి వచ్చారు. దేవాలయం కట్టడానికి ప్రారంభించేది పునాది వేసారండి, పని ఏం చేయలేదు, ముగించలేకపోయింది. ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చినాయి కాబట్టి. కొన్ని వచ్చినాయంటే అక్కడ ఏంటి సమస్యలు ఉండే? ఒకటి సైన్య శక్తులు, 2 మనుషులు ఎదిరించడం. అంటే ఆ కార్యములు దేవాలయం కట్టడానికి రెడీగా వచ్చినప్పుడు కొందరు అతను ఎదిరించేది దేవాలయం కట్టడానికి. దేవునికి స్తోత్రం. అది ఎదిరించడం మాత్రం కాదు, వారికే చేసినంటే లంచం ఇచ్చి పని ఆపించారు. ఏమంటారంటే లంచం ఇచ్చి అదండి. మనం విస్తరించి చెప్పడానికి వెళ్ళలేదు. లంచం ఇచ్చి దేవుడు పని ఏం చేశారు? 15 సంవత్సరాలము దేవుడు పని ఏం చేశారు? ఆపేరు గారి దేవుడు పని ఆపేరు గారి మళ్ళీ దేవుడు పని ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలిగిన మళ్ళీ వచ్చిన వారు దేవాలయం కట్టారు. దేవుడికి స్తోత్రం కలిగిన. కొన్ని సమయంలో పని ఏం చేయొచ్చు, కానీ దేవుడు పని ఆపదు. కొన్ని దినాలు ఆపదు, కానీ మళ్ళీ ఆ పని అంటే విక్రమపుర సంఘంలో కొన్ని ఆటంకమాలు పెరచొచ్చు, ఆటంకాలు పరచొచ్చు, కొన్ని దినములు ఏం చేయొచ్చు. కానీ కొన్ని దినముల తర్వాత ఎవరి హృదయములు దేవుడు ఏం చేస్తున్నారు? మాటలు వస్తున్నాయి. ఎవరంటే పార్షియల్ దేశములుందా? కోరస్ అంటే అన్యులు. కోరస్ అంటే దేవుడు కాదు, దేవుడు బిడ్డలు కాదు. అంటే రాయబడిన అంటే కోరస్ నా దాసుడు, నా అభిషేకుడు. కోరస్ నా దాసుడు. ఎప్పుడు అభిషేకం చేయదని నేను నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన నా అభిషేకుడు అంట. దేవుడికి సోదరు. ఇదకే ఆయనకు తెలియడానికి, ఆయనకు దేవుని భయం రావడానికి కారణము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో రాజులు దేవాలయములు తీసుకొని వచ్చిన ఆ పాత్రములు వారు భార్యలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. ఏం తాగారు? మత్తు పదార్థములు తాగినప్పుడు మెదే అని రాత్రి వచ్చారు. ఆ రాత్రి వచ్చినప్పుడు ఎవరు వచ్చి నేను నిలబడుతున్నారు? కోరలో శక్తి నిలబడుతున్నారు. అప్పుడు దానియేలు దానికి అర్థం చెప్పారు. స్తోత్రం కలిగిన. మనం రాసినట్టుగా కాదు, మనం ఇక్కడ నుంచి అక్కడికి, ఎక్కడ నుంచి? రైట్ నుంచి లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్. అలాగా ఆ దేవుడు రాసిన రైట్ నుంచి కాదు, పై నుండి కిందకి చదవాలి. పై
నుండి అనగా దానియేలు రాసి వినిపించినప్పుడు ఏం చెప్పారంటే బెల్షస్సరు కాలు నడుమేమైంది, ఉనికిపోయింది, ఆ రాత్రి ఆడి చంపబడిందండి. అంటే ఈ వ్యాఖ్యానం అన్ని ఎవరు వెళ్ళారు? కోరస్ వెళ్ళారు. దేవుడు మాట్లాడింది. దేవుడు పని ఎవరైనా అడ్డుగా నిలబడిన ఏడలో కొన్ని దినముల తర్వాత దేవుడు చెయ్యి నీ మీద దేవుడి స్తోత్రం కలిగి 15 సంవత్సరాల తర్వాత దేవాలయం మళ్ళీ కట్టబడినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం. 5వ దేవాలయం 5 యోహాను సువార్త 2వ అధ్యాయం 20 వాక్యం. యోహాను సువార్త 2వ అధ్యాయము 20. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. ఇది హేరోదాలు కట్టిన దేవాలయం. ఏంటండి? రాజు హేరోదు రాజు కట్టిన ఎన్ని సంవత్సరం నుండి? 46 సంవత్సరం నుండి కట్టిన దేవాలయం. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ఇది చెప్పినప్పుడు వారికి అర్థం అవ్వలేదు. వారికి ఏం అవ్వలేదు, అర్థం అవ్వలేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. యేసు దేవాలయం నుండి బయలుదేరినప్పుడు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప, అంటే ఈ 46 సంవత్సరములు కట్టబడిన దేవాలయములు అందం యేసయ్యకి చూపించారు. ఏంటండి? అందం ఇది చూడండి. అందుకంటే అందం చెందిన వాడు నేను చూపించారు. ఆ తర్వాత యేసయ్య అని చెప్పారు. అందుకాయన రాత్రి మీద రాత్రి ఒకటి అయినను నిలిచి ఉండకుండా పడదోయబడినని ఈ దేవాలయం కొన్ని దినములు ఏమవుతుంది? పడదోయబడుతున్నారట. హేరోదావు కట్టిన కూడా దేవాలయం కూడా ఏమైంది? పడదోయబడింది. చెప్పండి. 46 సంవత్సరంతో కట్టిన దేవాలయం కూడా ఏమైంది? 6వ దేవాలయం. యోహాను సువార్త 22వ అధ్యాయం 19-20 వాక్యం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఈ దేవాలయము పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. అది ఏది దేవాలయం అండి? ఒకసారి మన చదవండి. ఈ దేవాలయమును పడగొట్టుడి. ఈ దేవాలయం చెప్పిన దాని చెప్పిన వాడు ఎవడు? ఈ దేవాలయం అంటే ఏ దేవాలయం? చెప్పినది యేసయ్య శరీరం. శరీరమైన దేవాలయం. దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదురని వారితో చెప్పాను. ఈ దేవాలయం మీరే చేయాలి. పిల్లలు మీరు ఏం చేస్తున్న పడగొట్టుతారు. 3వ రోజు ఈ దేవాలయం ఏమవుతుంది? కట్టబడుతున్నారు. యూదులు ఏం చేస్తున్నారంటే యేసయ్య దేవాలయం వారేం చేశారు? చిత్రహింస చేసి ఆ దేవాలయం అయినా ఆయన శరీరం ఏం చేయాలి? సిలువలు ఏం చేశారండి? పగలగొట్టింది. పగలగొట్టిన తర్వాత ఆయనకి ఏం చేశారు? సమాధి చేశారు. 3వ రోజు అంటే ఏమైంది? ఆ దేవాలయం కట్టబడింది. ఇది చెప్పినందుకు వారికి అర్థం అవ్వలేదు. వారి యేసయ్య 46 సంవత్సరాలు వీరికి ఏం కావాలి? సంవత్సరం గురించి ఎప్పుడు అదే నాకు సంవత్సరం యేసు ప్రభు చెప్పినది వీడికి అర్థం అవ్వలేదు. ఇప్పుడు కూడా కొందరు విశ్వాసం ఏంటంటే ఏం చెప్పారని లూకాసు వార్త 15వ అధ్యాయంలో నాకు చదవద్దండి. మీకు అందరికీ 2 కొడుకులు.
తప్పిపోయిన కుమారుడు దూరదేశంలోకి వెళ్ళి పన్ని తిన్నిన నీ పొట్ట నేను చెప్పినప్పుడు వేరొకడు బోటి అని విన్నది. పొట్ట నేను చెప్పినప్పుడు అప్పుడు బోటి తినకూడదన్న ఎంత తేడా వచ్చిందో టైం లేదండి. ఇలాగ కొందరు ఉన్నారు. ఏంటి చెప్పారు? అది ఏడగా విని ఆడదు అని 5-6 ఇలాగా చెప్పారు. అని చెప్పారన్నమాట. ఈ పరీక్షలు కూడా కొందరు ఈ దేవాలయం ఏం చేయాలి? ఇరగొట్టండి నా శరీరం నీ సిలువలు ఇరగొట్టండి. 3వ రోజు నేను ఈ సిలువ ఇరగొట్టినా దేవాలయం మళ్ళీ దేవాలయం కట్టబడింది కదా. 7వ దేవాలయం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19 వాక్యము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 నుండి మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండదని మీరు ఎరుగరా? అప్పుడే ఇప్పుడు ఉన్న దేవాలయం లేదని నువ్వేంటే చెప్పండి. మనమే దేవునికి ఆలయం. పాత నిబంధన కట్టబడిన ఆలయం మొత్తము ఏమంటే రాళ్ళతోని కర్రతోని దుమ్ము కర్రతోని తర్వాత ఏంటండి నూలుతోని బంగారంతోని కట్టబడింది. కానీ దేవుడు చెప్పారు ఇంకా అటువంటి అవసరం లేదు. ఇంకేమవుతున్నాయి అంటే యేసయ్య పీతర్ గారు చెప్పినట్టే మనకు తెలుసా? 1 పీతరు 2వ అధ్యాయము 4వ వాక్యం కిందకి చదివినప్పుడు ఇలాగ రాయబడింది. ఎలాగా? మనుషుల చేత విసర్జింపబడినను మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె మమ్మల్ని ఇప్పుడు ఎలాగ కట్టారు? రాళ్ళతోని కాదు, సజీవులుగా ఉన్న రాళ్ళతోని కట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుడు సంఘం ఎలాగ కట్టారండి? మీరందరూ ఎలాగండి సజీవం కలిగిన రాళ్ళు. అంటే మనలోని సజీవం లేదు. సజీవం కలిగిన రాళ్ళైన యేసయ్య దగ్గరికి వచ్చి మనము సజీవులుగా పొందిన కాబట్టి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? కట్టారు. దేవాలయం మనమే, యాజకుడు మనమే, తెలియదు మనమే. హలో, దేవాలయం నువ్వే, యాజకులు నువ్వే, బలి అర్పించినది వాడు, బలి కూడా నువ్వే. అప్పుడు పాత నిబంధన దేవాలయం వేరే, బలి అర్పించిన వాడు యాజకుడు. అది ఆ యాజకుడు ఎటువంటి లేవియా గోత్రంలో రావాలి. వేరే గోత్రం నుండి రావడానికి వీలు లేదు. కానీ యేసయ్య ఉదయించినప్పుడు యూదా గోత్రం ఉదయించారు. యేసుక్రీస్తు కూడా మల్కీసెదెకు క్రమ ప్రకారంగా ఒక యాజకుడుగా మారింది. ఆమేన్. దేవాలయం నువ్వే, ఎంతమందికి వదిలిపెట్టారన్న రాలేదు. ఇదా ఆలయమా? ఇదా ఆలయమా? ఆలయం కట్టక ముందు అక్కడే పశువులు తిరిగింది. మనం ఇక్కడ కొత్త ఆలయం నానే ఇక్కడ ఒకడు వచ్చి అయ్యో ఏంట్రా నైనా మీరు అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన అని ఈ ఆరాధన నడిచిన చోట్ల పడుకోవచ్చా?
నిజంగా అన్ని చెయ్యొచ్చు. మేస్త్రి లేనప్పుడు అక్కడ పశువులు పుట్టుకుని పడుకోవచ్చు, నీ భార్య భర్తలు కూడా పడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం అందరం ఇక్కడికి వస్తే ఎవరు వస్తుంది, మనం వెళ్ళిపోతే కొందరు కదా. అందుకని ఇప్పుడు నేను నిలబడి ఎక్కడ, మేస్త్రి కట్టేటప్పుడు చెప్పులు వేసుకుని కట్టాడు. అది నేను నిలబడి చూడ ఎక్కడ, ఇది వెలివేయడం కాదు, ఇది మంచిగా వెలివేయడం నువ్వే అండి, నువ్వే వెలివేయడం. అదొక పాత సిద్ధాంతం అండి, కొత్త సిద్ధాంతం. అది వెలివేయడం నువ్వే, యాదవుడు నువ్వే, దేవాలయం నువ్వే, ఇంకా మొత్తం నువ్వే. అందుకని దేవుడు అంటే మనము ఆ దేవునికి సంఘం, మనము సంచరించిన దేవాలయం. పాత నిబంధనలు ఒక్క చోటలు కూర్చినా ఉన్నది కట్టబడిన దేవాలయం, కొత్త నిబంధనలకు వచ్చిన పట్టుబడి దేవాలయం కాదు, ఇది సంచరించిన దేవాలయం. ఆమె అందుకని పౌలు గారు చెప్పిన మాట పూర్తిగా వినలేదు. అదే 6వ అధ్యాయము పూర్తిగా చదవలేదు. 19 వాక్యం. మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి మీలో నుండి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నదని ఎరుగదా? మీరు మీ సొత్తు కారు. మీరు ఆయన అర్థం అంటే నువ్వు నీ సొమ్ము కాదని, సొంతం కాదు. తర్వాత విలువ పెట్టి కొనబడిన వారు కదా. అప్పుడు ఈ దేవాలయం దేవుడు ఏం చేశారు, విలువ బట్టి కొన్నబడినది దేవాలయం. ఏది? మన శరీరం. చెప్పండి, నా శరీరం దేవుడు విలువ బట్టి. అందుకని ఇది ఎక్కువ డెకరేషన్ ఏం చేయదు, ఆ పొందిన వాళ్ళకి అడగండి, ఇది ఏదైనా డెకరేషన్ పెట్టాలని. అందుకని పువ్వులు, గేవులు, గోరిండ, లిప్టిక్, బొట్టు పెట్టకూడదు. ఎందుకంటే వేరొకడు కొన్నిన వస్తు మీద నీకు హక్కు లేదు. ఎవరిది? మనం ఎవరిది? దేవుడే. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మందిరం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినది అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28 చదవద్దు, అక్కడ నాకు తెలుసు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. నీ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయము 16 నుండి చదవండి. 16, 17, 18. దేవుడి ఆలయమై ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడని. అది కొరింథీ విశ్వాసులు ఏంటో అనుకున్నారంటే, ఎప్పుడు చర్చికి వస్తే అప్పుడు దేవుడి ఆత్మ చర్చ్ నుండి వెళ్ళిపోతే కొందరు అలాగా అనుకున్నారు. వచ్చినప్పుడు దేవుడు వస్తాం అలాగా కాదు, బాగా విన్నాను. దానికి ఒక ఆహ్వానం, వాడు చప్పట్లు కొట్టి దేవుని ఆహ్వానిస్తాడు. దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడని. కొంత రంగబడి అలాగా అనుకున్నారు, రాకపోతావా వెళ్ళిపోతాం మనం ఫ్రీ. అలాగా కాదు తండ్రి, ఈ ఆత్మ నీలో నిలిచేస్తున్నాడు. ఇక్కడ కూడా ఉంది, కందిరి కొట్టి దేవుని ఆహ్వానిస్తారు. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తారు. చెప్పండి. ఆదికాండ 8 అధ్యాయములు అది చదవద్దు, నేను చెప్తానండి. 8 అధ్యాయములు నోహాము గారు ఒక ఓడ కట్టారు. ఆ కట్టిన ఓడ నుండి పట్లు ఎవరికి పంపించారు? ఎవరికి పంపించారు? కాకే వెళ్ళారు మళ్ళీ. ఎందుకు? దానికి సుఖం చెందేది. ఆడికి కూర్చోడానికి చోట దొరికిన కాబట్టి అది కదా రాళ్ళు. తర్వాత ఎవరికి పెట్టారు? పావురం ఏం
ఏం చేశాడు? మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? పంపించారు. మళ్ళీ ఎలాగ వచ్చారు? అందరూ ఒలివాకు తెచ్చి వచ్చారని వచ్చారు చెప్తున్నా. అది కాదు, అది అర్థం ఉంది. అంటే ఒక్క సంవత్సరము 10 రోజుల వరకు నీ చెట్టు మొత్తం ఏమైంది? నీళ్ళలో మునిగిపోయింది. నీటిలో మునిగినప్పుడు ఒలుగు చెట్టులున్నా ఆకేమవలేదు, అదేమవలేదు, పాడిపోవడం. ఎందుకు? నూనె ఉందే. ఎన్ని సమస్య నీ మీదకి వచ్చిన కానీ అది పాడైపోదు. నూనె చుట్టూ లేకపోతే అంత బాకీ ఉన్న చెట్టు ఏమైంది? ఆకలి లేదు, చెట్టు లేదు, మొత్తం పోయింది. ఒలివి చెట్టు మాత్రము పచ్చగా నిలబడుతున్నాడు. అభిషేకమున్న దేవుడు బిడ్డలు పచ్చగా నిలబడినప్పుడు అభిషేకం లేనివాడు ఎండి పూర్ణ చెప్పండి. ఎండా చుట్టూ వచ్చినప్పుడు ఏమొచ్చింది? మూడో చుట్టూ పావురమ్మకి ఏం చేశారు? పంపించారు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు. ఇది 3 కాలం. పరిశుద్ధాలు 3 కాలం. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తారు. అదే చెప్పలేదు. అదే పరిశుద్ధాలు దేవుడు పెంటెకోస్తు దినములో భూమిలోకి దిగి వచ్చారు. మళ్ళీ అక్కడ ఏం చేయలేదు, తిరిగి వెళ్ళిపోగలేదు. నిన్నే తీసుకొని నిన్ను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అర్థం చేసిన ఎడలా వాణ్ణి పాడు చేయును. దేవుడు వారిని పాడు చేయును. స్తోత్రం. దేవుడి దేవాలయం ఎవరైనా పాడు చేయని ఎడలా ఈ శరీరంలోని కైలు గాని, మందు గాని, సినిమాలు గాని, సీరియల్ గాని, సోదరు చెప్పద్దు, సినిమా గాని, బొట్టు గాని, పువ్వులు గాని, పాట గారు విక్రమ పాట గారు దేవుడు చేశాడు. చెప్పమ్మా. బాగా అర్థం తెలుసుకొని అర్థంగా కూర్చున్నది. చదవండి ఆ వాక్యం పూర్తిగా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయమును పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తను మోసపరుచుకున్నాడు. నువ్వు దేవునికి ఆలయముగా ఉన్నావు. మీరు దేవుడు నేను కొన్నిన కాబట్టి ఇది నీది కాదు. రక్షణ పొందిన మారు మనిషి వాక్యం పొందిన తర్వాత నువ్వు ఎవరిది? సొత్తు. దేవుడి సొత్తు. అది తెలిసి ఉంటే ఎంత సమస్య వచ్చినా కానీ నీకు భయం ఉంటుంది. నేను ఎవరిది? నాకేం కలిగితే ఆయన కలిగితే. అది కాదు పౌలు గారు క్రైస్తవుడికి హింసించి వెళ్ళినప్పుడు సౌలో సౌలో హింసించాడు. దేవుడి బిడ్డలు హింసించినది దేవుడికి హింసించినట్టుగా అర్థం తెలుసా? అందుకే పాస్టర్ ఫైర్గా నిలబడడానికి కారణం దేవుడి సొత్తు. కలిగితే దేవుడికి ఒక మాట ఉంది. ఎవరైనా తన పొలంలో అగ్గి ముట్టించిన ఎడలా
ఆడ పొలము కాలిపోతే అగ్గి ముట్టించిన వాడు ఏం చేయాలి? అగ్గి ముట్టించిన వాడు ఏం చేయాలి? ఎవరి పొలము కాలిపోతే ఆ కాలిపోయిన వాడికి ఏమి ఇవ్వాలి? నష్టపరిహారం. అది మన కోసం చెప్పుతున్నా. దేవుడు అగ్ని నీ మీదకి దిగారమ్మా, నీకేమైనా నష్టం కలిగింది నీ ఏడలా అగ్గి ముట్టించావని ఏం చేయాలి? నష్టపరిహారం ఇవ్వాలి. నీ కుటుంబంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ ఏదైనా నష్టం కలిగితే అగ్గి ముట్టించిన దేవుడు నష్టపరిహారం ఇవ్వాలి. అందుకని నీకేం కలిగితే నేను భయపడకూడదు. దేవుడికి నాకు కలిగితే నీకు కలిగినట్టు, నాకేదైనా కలిగితే దేవుడికి కలిగినట్టు. ఎందుకంటే వాక్యం తెలిసి ఉంటే మనం ఏం భయం ఉండరు, చిందే ఉండరు. మీరే ఇది నాదే, నా శరీరం అని ఊహించుకొని తిరిగి కాబట్టి అన్ని బాగా నీకు వస్తున్నారు. నేను నా భర్తది కాదు, నా అమ్మది కాదు, నా దేవుడిదే. అంటే సప్త గూడాలు, ప్రత్యక్ష గూడాలు 3 చోట్ల ఉండినట్టుగా మనకు కూడా ఏముంది? 3 స్థలాలు చెప్పండి. మనకి శరీరము, ఆత్మ, అలాగే చెప్పాలి. 2, 3 ఈ 3 స్థలము హోలీనెస్ ఉండాలి. 3 స్థలము కొరింథీ సంఘంలో ఉన్నవాడు అందరూ మంచివాడని అనుకున్నారు. సూపర్ మంచివాడు. వాడి జీవితం చూస్తుంటే ఈ ఆలయం మారడానికి యోగ్యత లేదు. అటువంటి వాడికి దేవుడు ఏం చేశాడు? వాడి దొంగలు, గొడవలు ఆడిన వాడు, కేసులు పట్టిన వాడు, అటువంటి వాడికి దేవుడు తీసుకొని వచ్చి ఆలయంగా దేవుడు మార్చాడు. కాబట్టి అందుకని చెప్పడానికి ఉన్నారు కానీ అక్కడ షార్ట్ కట్. ఏమండి? దేవాలయంలో ఏముంది? సత్యానికి స్తంభం. మొదటి తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. త్వరగా చదువు, ముగించడానికి సమయం అయింది. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘానికి స్తంభం ఉంది. అక్కడ ఉండరా? సంఘానికి ఏముంది? మనకున్న సంఘానికి 7 స్తంభం ఉంది. 7 స్తంభాలు. ఏది? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38 నుండి 42 వరకు చదివితే, 1 మారు మనసు, 2 చెప్ప స్తంభాలు చెప్పండి. నేను ఒకటి చెప్పాను, మారు మనసు. 2 బాప్తిస్మా ఉందా? 3 పరిశుద్ధాత్మని నింపబడాలి. ఉందా? ఇక 4 ఇది వంకరతనముల నుండి వేరుగా ఉండాలి. వేర్పడతలే, సపరేషన్, వేర్పాటు. 4 వేర్పాటు. 5 ఫెలోషిప్, సహవాసం. 6 రొట్టి విధించడం. 6 ఏమండి? 7 ప్రార్థన. 7 స్తంభం మీద సంఘం నిలబడుతున్నారు. ఏంటండి? 1 మారు మనసు, 2 3 4
5 సహవాసం, 6 7 ఇది కరెక్ట్ రాసి నేర్చు. ఇదే ఒరిజినల్ సంఘం. ఏది పోయి అన్న ఉడిగిందా లేదా అని తెలియడానికి ఏం చేస్తున్నారు? మొత్తం నొక్కాలి. ఈ సంఘం సరి అయిన సంఘం అని తెలియడానికి ఒకటే నొక్కుతుంది. సత్యానికి స్తంభం ఏంటండి? ఏంటి అని అర్థం? స్తంభం దేనికి? నేను కొడతాను. స్తంభం దేనికి? ఓ లార్డ్, స్తంభం దేనికి? సపోర్ట్. ఈ పైన ఉన్న సామాన్ కిందకి రాకుండా అది తెలియాలంటే మీకు ఇక్కడ కలిగిపోతే వైజాగ్ ఇక్కడ ఆర్కే బీచ్ వెళ్ళాలి. ఆర్కే బీచ్ అప్పుడు కట్టలు భయంకరమైన వచ్చి కొట్టుతున్నారు. కట్టలు రోడ్డుకి రాలేదు. ఎందుకు? దానికోసం పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ ఉన్న కాబట్టి, నీ ఉన్న కాబట్టి సాతాను ప్రభావం బయటికి రాదు. సంఘం ఉన్న కాబట్టి సాతాను శక్తి ఇప్పుడు కూడా బయటికి రాదు. రెండు దశలో ఈ పత్రిక అదొడు చెప్పి ఆ వాక్యం చదివి మాట 2వ అధ్యాయము 2 అధ్యాయము 4 నుండి కిందకి చదువు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుడి ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ధర్మ విరోధి అయిన మర్మం ఇప్పుడు చేస్తున్నారు కానీ అడ్డగించిన వాడు అడ్డగించిన వాడు ఏమవ్వాలి? తీసివేస్తే ఆడు బయటకు వస్తాడు. 2 శక్తి అడ్డగించుతున్నారు. ఒకటి ధర్మ విరోధి ఎవరు? ధర్మ విరోధి ఎవరు? అంత్యక్రీస్తు. ఎవరండి? ఆడు ఇప్పటి వరకు ఏం చేయలేదు, బయటికి. ఇప్పుడు ఎందుకు అడ్డగించిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడా ఆ ధర్మ విరోధి బయటికి రాకుండా అడ్డగించున్నారు. రెండవది అడ్డగించిన వాడు సంఘం. బయటికి రాకూడదని సంఘం ఇక్కడ నిలబడిన కాబట్టి ధర్మ విరోధి బయటికి రాలే. ఈ సంఘము సంఘ బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పరలోకం వెళ్ళిపోయాడు. అప్పుడు బయటకు వస్తాడు. నీకు అర్థమైందా లేదా? గబ్రియల్కి అర్థమైందా? మీకాయలకి అర్థం కాదు. ఆడికి పిలిచి అడగండి, మీకాయలో ఇదేంటి, ఇదొక అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఉన్న కాబట్టి ఈ లోక సూపర్గా ఉన్నాం. మనము వెళ్ళిపోయినాక ఇప్పుడు అసలు క్రీస్తు లాంటి వాడు వస్తాడు. సంఘం ఎత్తబడితే క్రీస్తు లాంటి వాడు ఇంకోటి వస్తాడు. దేవుడు చెప్తాడు, నీ లోకానికి ఉప్పు
మనం ఉన్నగానే కాబట్టి అందరికి ఏముంది, మనం వెళ్ళిపోయినా అనుకో దేవుడు చెప్పారు ఏంటంటే, ఏం చెప్పారంటే, మీరు పోరేల మధ్యలో పిల్ల మనమేనరా, మనం వెళ్ళిపోయినా అనుకో తోడేకి ఒక తోడేకి చూపిస్తే ఏమవుతుంది, మనం ఉన్నా కాబట్టి ఏంటి ఏం చేయలేదు. రాజకీయ నాయకుడు చెప్తున్నారు, మనం ఉన్నా కాబట్టి నీ కాదురా, మనము దేవుని బిడ్డ ఆచరిస్తున్నారు. నీ రాదరా, మనం ఇక్కడ సంబంధంగా నిలబడుతున్నారు. నీ ఇప్పుడు వరకు బయటికి రాకూడదు, మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి అనుకో శక్తి మొత్తం భూమి మీద సంచరించి చివరి మాట, దేవాలయం ఇప్పుడు యూదులు ఏం చేయలేదు, కట్టలేదు. అందుకంటే పదకొండు అదే చెప్తానికి వస్తుంది. దేవాలయం ఇప్పుడు యూదులు ఏం చేయలేదు, ఎందుకు? దాని సమయం చెప్పండి చెప్పండి. దేవాలయం ఎందుకు కట్టలేదు? ఒకే సమయంలో రెండు సంఘం ఉండకూడదు, ఒకే సమయంలో దాన్ని బట్టి కట్టలేదు. మనం వెళ్ళాలి, అన్ని సత్య వేసి ఉంచారు, దూతలు అన్ని ఏం చేశారు, ఇప్పుడు కడతాను. బలి అర్పించడానికి ఎర్ర పసు కూడా సిద్ధపరిచిందండి. ఎర్ర పసు కావాలి, దానికి మచ్చ ఉండకూడదు, దానికి ఏమి ఉండకూడదు, పచ్చ ఉండకూడదు అని వెళ్ళి గుణాల గురించి లేవి సంఖ్యాకాండంలో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళలేదు, 19 ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, అది లేదు. కానీ ఇప్పుడు కూడా వరకు ఏం అందరూ చెప్తారు, అయ్యారు డబ్బు ఉంది, కర్ర అన్ని తీసుకొని వచ్చారు, ఇంటికి వచ్చారు, ఇల్లు కట్టలేదు. కట్టాలి యెహోవా ఇల్లు కట్టించే సంఘవాడు కట్టరు, మనం ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోవాలి, పైకి ఎత్తబడిన అనుకో అది అని చెప్తున్నారు. దేవుడు 1260 రోజు లోపల ఆశపడి అయిపోయింది. మనము వెళ్ళిపోయిన 200 అలా 1260 అంటే 3.5 సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దేవాలయం కట్టిన తర్వాత భూమిలో దేవుడు ఆయన రాజ్యం భూమిని స్థాపింపబడుతుంది. ఆయన రాజ్యము భూమిని స్థాపింపబడుతుంది. ఎంత 1000 సంవత్సరాలు ఆయన రాజ్యము భూమిని స్థాపింపబడిన తర్వాత యెహెజ్కేలు గ్రంథములో రాయబడిన 40, 41, 42, 43, 45, 46, 47, 48 అధ్యాయములు రాయబడిన దేవాలయాలు చెప్పిన ప్రకారంగా ఈ భూమి మీద బలిలు అర్పిస్తుంది. గట్టిగా సోదరు మాట కోసం ప్రియులారా సిద్ధపడండి, ఎత్తబడడానికి సిద్ధపడండి, ఎవరి రాజ్యంలో చేరడానికి సిద్ధపడండి. ఈ శరీరం దేవునికి కాదు, ఈ శరీరం దేవునికి అది పరిశుద్ధంగా ఉండాలి. ఈ రాత్రి ఎవరితో గొడవ ఆడి మాట్లాడకుండా కూర్చున్న వాడు ఉంటే ఈ రాత్రి వెళ్ళి ఏం చేయాలి, క్షమాపణ వాడికో, లేకపోతే దేవాలయం ఇక్కడ ఉండిపోతాను. మొత్తం అవలేదు కొందరితో ఇప్పుడు కూడా ఏం చేయాలి, హృదయం లోపల ఏముంది, కుళ్ళు కటారం, చేదు
ఆడు చెప్పినది నేను మర్చిపోవును, ఆడు చెప్పినది నేను జీవితం చచ్చిపోయిన కానీ మర్చిపోవనని నీ చెప్పారు కదా. చచ్చిపోయిన ముందుకు మర్చిపోతే శరామలం అడిగితే పరిశుద్ధ మారి ఏదైనా కోరుకుందా, ఎవరితో ఏదైనా తిట్టారా కొట్టారా ఏదైనా ఉంటే కలిసి ఈ రోజు ఏం చేయాలి? అందరూ మాట్లాడరు. ఇప్పుడు కూడా మొఖాలు తిప్పేసుకొని తిరిగారు. వాళ్ళటి నుంచి వస్తే డొంగలో దూరిపోతారు. హలో, నీకే చెప్తున్నారు, నీకే నీ అత్తగారితో, నీ అమ్మతో, నాన్నతో, తమ్ముడితోనే, కుటుంబస్తుతో, ఎవరితో నాకు తెలియదు. దేవుడు చెప్తుంది, ఎవరితో ఏదైనా ఉంటే ఇప్పుడు సరి చేసుకో. చచ్చిపోయినప్పుడు సరి చేయడానికి కావాలి, దాని ముందు తెలియాలి. జీవితమే చేయాలి. అదే దేవుని వాక్యమైన విత్తనం ఎక్కడ పడిపోతున్నారు? అందుకనే లేదు. యోబేలు గ్రంథం అని ఉంది ఒకటి, అదే ఆయన వాక్యము అన్నాకంటే మట్టి ముద్ద కింద పడిపోతున్నారు. దేవుని వాక్యం ఎక్కడ పడిపోతున్నారు? అందుకని విక్రాంబరం ఉన్నవాడు దేవుడు చాలా మంది జీవితంలో వాక్యం పడుతున్నారు, మట్టి ముద్ద కింద పడిపోతుంది. కాబట్టి ఫలితం ముళొచ్చును. ముళ ఎందుకు? కాబట్టి ఆ ముద్ద మట్టి ముద్ద అయినా ఆ కోపము పగ స్తోత్రం ఇదన్నీ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఎన్ని వాక్యం విన్నారు కానీ, ఎన్ని వాక్యం విన్నారు కానీ జీవితం మారదు. జీవితం ఈ రాత్రి మారడానికి దేవుడు జీవితం మార్చండి. దేవుని ఆలయంగా మారేగాక. ఆలయం నువ్వే, యాజకుడు నువ్వే, బలి కూడా నువ్వే. సిద్ధపరచాలి ఈ వాక్యం ద్వారా దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మరి 7 దేవాలయాల గురించి దేవుడి సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు మరి మన పితరుల కాలంలో కట్టబడిన దేవాలయాలు, ఆ సాక్ష్యపు గుడారము, అలాగే మొదటిగా పరలోకములు కట్టబడిన దేవాలయం, రెండవది సాక్ష్యపు గుడారము, మూడవది చూస్తే సొలొమోను కట్టిన దేవాలయం, 4 జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం, 5 హేరోదు కట్టిన దేవాలయం, 6 శరీరం అనే దేవాలయం, యేసయ్య శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతానని ఆయన చెప్పారు. కనుక ఈ రోజున చివరగా 7 దేవాలయం, మనమే దేవుని ఆలయం, దాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. మరి కొలకర్రతో కొలత వేస్తాడు, సరిచేస్తాడు. మరి అలాగే మరి మట్టపు గుండు వాడబడుతుంది, ఎందుకంటే అది సరిగా కట్టబడాలి. మరి ఒక మేస్త్రి ఒక ఇల్లు కట్టినప్పుడు మట్టపు గుండు వేసి దాన్ని చక్కగా కట్టినట్టుగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను తన వాక్యమనే మట్టపు గుండుతో మన జీవితాలను కట్టాలని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనము సరి చేసుకోవాలి, మన దేవాలయాన్ని కట్టుకోవాలి. ఈరోజు మరి ఆ రోజైతే ఆ దేవాలయంలో అయితే మరి చూస్తే యాజకులు వేరు, అలాగే బలిపీఠం వేరు, అలాగే దేవాలయం వేరు. కానీ ఈరోజు మరి ఆ యాజకులము మనమే, ఆ బలిపీఠము బలి అర్పించేది నీవే, నీ శరీరమే, నీవే ఆ దేవాలయం, నీవే ఆ బలిపీఠం, నీవే యాజకుడము. యాజకత్వం చేసేది మనమే, మన దేహాన్ని మనం కట్టుకోవాలి.
మన దేహమే దేవుని ఆలయం, మన దేహమే దేవుని ఆలయం. ఈరోజు మన దేహమును కట్టుకోవాలి. ఈరోజు ఇంకా మన దేవాలయం, మన దేహాన్ని ఇంకొకవేళ అపవిత్రపరుచుకుంటున్నామా, మన దేహాన్ని ఇంకా మనము పాడు చేసుకుంటున్నామా, ఈ రాత్రి ఆలోచన చేయాలి. మనము మన దేహం అనే దేవాలయం మనం కట్టుకోవాలి. ఈ రాత్రి మనం ఒకసారి ఆలోచన చేయాలి. సంగమా ఆలోచన చేయాలి. మరి ఏదో అనాలోచనగా వచ్చి వెళ్ళిపోయే వారిగా కాకుండా మన దేహం అనే దేవాలయము మనం కట్టుకోవాలి. ఈ క్షణము ఏం జరుగుతుందో తెలియదు. ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మనం సిద్ధపడాలి, ఆయన మనం ఎత్తబడాలి. సిద్ధపడితేనే మనం ఎత్తబడతాము. ఈ రాత్రి మనం మన దేహాన్ని, మన దేవాలయం కట్టబడాలి, కట్టుకోవాలి. ఈ రాత్రి దేవాలయం కట్టబడాలి. ఈరోజు ఇంకా ఈ కూర్చొని కట్టబడే దేవాలయం కాదు, నీవే ఆ దేవాలయము. ఈ శరీరమే దేవుని దేవాలయం. రాత్రి కట్టుకోవాలి. ఒకవేళ ఈర్ష్య, కక్షలు, కొరింథీయులకు ఒక మాట అంటాడు, కొన్ని సంఘం వచ్చి మీలో ఇంకా అసూయ మత్సరాలు ఉండగా, మీలో ఇంకా అసూయ మత్సరాలు ఉన్నాయి అంటాడు. ఈరోజు మనలో అసూయ, కక్ష, కాదేశము, మత్సరము, పాపము, వ్యసనములు ఉంటే ఆ దేహాన్ని మనం కట్టుకునే ఈ రాత్రి కట్టుకుందాం. సమాధాన పడే గుణం, సమాధాన పడే తత్వం, సమాధానం కోరుకునే పరిస్థితి మనలో వస్తుందా? ఇంకా లేదా పగ, ద్వేష, రాగదేశాలతో కలిసి జీవిస్తున్నాం. ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మధ్య దేవుని సేవకులు మరి భాస్కర్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతనికి ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన అయ్యా, నశించిపోతున్న దాన్ని వెనక్కి రక్షించడానికి లోకానికి మనసుకు మారుగా వచ్చాము. చీకట్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు నువ్వు ఎలుగుగా ఈ లోకానికి వచ్చానికి స్తోత్రం. ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ సంఘాన్ని ప్రేమించి అయ్యా, ఇదిగో ఈ బైబిల్ తరగతుల ద్వారా ఎన్నో ఆత్మీయ మర్మములు ప్రభువా మీ ప్రియదాసుల ద్వారా నన్ను ప్రతి వారము మీరు బయలుపరుస్తున్నారు. మీ ఘనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీరు అక్కడ సమీపవుతున్నటువంటి ఈ దినాల్లో ప్రభువా మేము తెలుసుకోవలసినటువంటి అనేకమైనటువంటి గూఢమైనటువంటి గొప్ప సంగతులను ప్రభువా మీ ప్రియదాసుల ద్వారా మీరు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు అందించినటువంటి గొప్ప వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. లేదా 7 రకములైన దేవాలయములకు వచ్చి మీ ప్రియదాసుల ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యముగా తండ్రి దేవా, ఆ దేవాలయము మేమై ఉన్నాము అని మరొకసారి మీరు నిరూపణ చేస్తారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా అన్న మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము దేవాలయముగా ఉన్నామని సరే ఈ దినము ప్రభా మేము గుర్తించి అయ్యా, ఈ మేము కట్టిన దేవాలయములో నువ్వు నివసించేవాడవు కాదు కానీ అయ్యా, మా దేశం అనే దేవాలయంలో నువ్వు నివసిస్తున్నావు అన్నటువంటి గొప్ప సంగతులను మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. నీకు నిలయముగా ఆలయముగా మేము ఉండుటకు నాయన నీ ఆత్మ మాలో ఉండుటకు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మేమే ప్రభువా నాయన యాజకులమై ఉన్నామని ప్రభువా, మేమే ప్రభువా ఇదిగో ప్రభువా ఆలయమై ఉన్నామని ప్రభువా, మేమే ఆ బలి అయా గొర్రె పిల్ల ఉన్నామని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన ప్రతి మాట మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె 30గా 60గా 100లుగా ప్రతి హృదయములో అయా ఫలించడానికి సహాయం చేయాలి. త్రోవ పక్కన పడిన విత్తనం వలె కాక, రాతి మీద పడే నేలలో పడే విత్తనం వలె కాక, మొండ్ల పొలంలో పడే విత్తనం వలె కాక, మంచి నేలలో పడే విత్తనం వలె ఉండటకు
సహాయం చేయండి. యోగ్యమైన మంచి మనసుతో తండ్రి నీ వాక్యమును విని దాన్ని ఓ తండ్రి అవలంబించడానికి నీ కృపని మనం ప్రార్థన చేస్తూ నీ ప్రియాశలు ఇంకా నువ్వు బలపరచండి. ఇంకా ప్రభా కావలసిన మంచి ఆరోగ్యమనిచ్చి మీ అభిషేకమునిచ్చి అయా సంఘమును నాయన ఓ తండ్రి సార్వత్రిక సంఘముగా సిద్ధపరచబడడానికి నిరాకడలో ఎత్తబడే సంఘముగా నీ సారూప్యములో మార్చబడడానికి దేవా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు ఉన్న పునరుత్థాన అనుభవంలోనికి అయా సంఘాన్ని మార్చమని ప్రార్థన చేస్తూ నీకే వందనాలు చెల్లిస్తూ ఇక్కడ స్థానికంగా పరిచయం చేస్తున్న నీ సేవకులు నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన ప్రయాసకు కావలసిన ప్రతిఫలమునిచ్చి దేవాన్ని ఎదుట నాయన ఆనాడు ప్రభువా నిర్దోషమైనదిగా నిష్కలంకమైనదిగా పరిశుద్ధమైనదిగా తండ్రి నీ ఎదుట నిలవబెట్టడానికి అయ్యా నీ సారూప్యములో నిలవబడడానికి నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు మనతో ఉండి మనలో ఉండి మనలో సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయము కాపుదల భద్రత ఈ రాత్రి వాక్యం అందించినటువంటి తన సేవకులకును విన్నటువంటి సంఘములకును ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము సదాకాలము తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.